Actually, it's a very different script, and కొంచెం లైట్ ఫీలింగ్ ఉన్న మూవీస్ నాకే ఇష్టం పర్సనల్గా చూడడం కంటే. సో ఐ లైక్ ఈ గ్రిప్పింగ్ మూవీస్, థ్రిల్లర్ ఇవన్నీ నాకు ఇష్టమే. కానీ కొంచెం లైట్ మూవీస్ ఉంటాయి చూడండి. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బార్బీ మూవీస్ యాక్చువల్లీ. అప్పుడు జస్ట్ ఇమాజిన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ లైక్. సో ఫర్ మీ యాజ్ అ పర్సన్ నాకు ఇలాంటి బాగా కామెడీ ఉన్న మూవీస్ కానీ కొంచెం లైట్గా అలా ఏ ప్రాబ్లం పెద్దగా జరగదు, ఇట్ విల్ బీ అ కామికల్ థింగ్ అంటే నాకు ఇష్టం పర్సనల్గా. సో దట్స్ ద మెయిన్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ లైక్ ద కాస్ట్ అండ్ క్రూ. సో వెంకీ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే ఇది చెప్పారు, ఐ నో రోహిత్ వాజ్ ఇన్ ద మూవీ, ఐ నో శ్రీదేవి గారు ఇన్ ద మూవీ. సో ఇట్ ఫెల్ట్ రియలీ ఫ్రెష్, కొత్తగా ఉన్నింది. సో దట్స్ ద మెయిన్ రీజన్. గతంలో మీరు సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన సినిమా సూపర్ హిట్ అయింది, అండ్ నా ఆల్సో యూర్ ప్లేయింగ్ యాజ్ ఏ సిస్టర్ కదా. సో దీని ద్వారా ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు? వాట్ డు యు లైక్? It's different. Both movies are very different, auntie. But Kani, apart from my role, sister role or whatever I do in this, the story overall blends with my role. సో నా కోసం సెపరేట్గా ఈ రోల్ దీంట్లో ఇది వస్తుంది, ఐ మీన్ అదంతా నేను చెప్పలేను. ఇఫ్ ఇట్ కమ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై రోల్ బ్లెండ్స్ విత్ ద స్క్రిప్ట్. దట్స్ ఆల్ ఐ నీడ్. I don't want to really stand out or something. Blend avadame is a overall success ani I feel. Yeah. All the very best, ma'am. Rohit garu. Sridevi garu. Rohit garu. Yeah. Sridevi. Sir, actually, like rom-com చేయడం కష్టమా లేదంటే సీరియస్ రోల్స్ చేయడం కష్టమా? ఏది మీకు బాగా ఇది అనిపించింది? డెఫినెట్గా రామ్ కామ్స్ అండ్ సీరియస్ రోల్స్ ఆర్ మచ్ ఈజియర్. మోనోటోన్లో ఉంటే సరిపోతుంది, బట్ దీస్ ఆర్ మచ్ టఫర్. అండ్ కన్విన్సింగ్ కూడా చాలా కష్టం అండి రామ్ కామ్స్. ఓకే. సో దిస్ ఇస్ మచ్ టఫర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, చాలా గ్యాప్ తర్వాత సినిమా ఒప్పుకున్నారు. సో క్వాలిటీ పరంగా, క్యారెక్టర్ పరంగానే సినిమాలో ఎంత క్వాలిటీగా ఉంటుంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, యూత్ఫుల్గా ఉంటుందా మీరు రోల్ మొత్తం సినిమాలో? యాక్చువల్గా వచ్చి ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యూత్ అంటేనే ఫ్యామిలీలో ఉండాలి కదండి. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి వచ్చి చూడొచ్చు సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే యూ కెన్ జస్ట్ కమ్ ఎంజాయ్. మరీ బ్రెయిన్ని పెట్టి ఇదా కాంప్లికేటెడా అది అట్లా ఏం లేదు. ఎంజాయ్ చేసేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. కామెడీ వైజ్ మీకు టీజర్లోనే తెలిసి ఉంటుంది, యూనో దట్. సో అది వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసి రావాలని. సో డెఫినెట్లీ ఇట్స్ అ మిక్స్డ్, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వచ్చి డెఫినెట్గా నేను ఒప్పుకున్నప్పుడు పాయింట్ చెప్పినప్పుడే వచ్చి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉన్నది. మళ్ళీ నేను సినిమాలు చేస్తున్నాను అన్నప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. సో అలానే ఒక మంచి ఎంటర్టైనర్లో రావాలని అనుకున్నాను. సో అట్లనే జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రోహిత్ గారు, ఆ పోస్టర్ చూస్తుంటే హీరోయిన్స్ ఇద్దరు కొంచెం తల్లి కూతురులాగా అనిపిస్తున్నారు. అంటే తల్లి కూతురు లవ్ చేసే క్యారెక్టర్ ఏమన్నా అలా ఏమన్నా ఉందో? అలా ఎందుకు అనిపించింది? అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు కదా. సో యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ దాని తర్వాత చెప్పండి, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్టర్ గారు సార్, మామూలుగా ట్రైలర్స్ మ్యూజిక్ వేసి కట్ చేస్తారు, మీరు ఒక సాంగ్ వేసి కట్ చేశారు, ర్యాప్ సాంగ్. ఎవరిది సార్ ఐడియా? ఎవరిది? ఎలాగ అది కన్సీవ్ చేశారు? ఐడియా యాక్చువల్లీ టీజర్ అప్పుడు వీ హ్యాడ్ దిస్ ర్యాప్ సాంగ్ అండ్ లాస్ట్లో వస్తుంది అండ్ పీపుల్ లైక్ ఇట్. ఆ ఐడియా ఫస్ట్ రోహిత్ గారు ఇచ్చారు, చిన్న ర్యాప్లో ఏమైనా పెడదాం. దెన్ అది బాగా నచ్చి వీ కన్వర్టెడ్ ఇన్ టు ఎ సాంగ్. సో దీని మీద ఇఫ్ ఈ కట్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించి వీ కట్ ఇట్. అండ్ సో ఆ క్రెడిట్స్ అంతా రోహిత్ గారు. అదే నరేష్ గారు, ఈ సినిమా క్యాప్షన్ చూస్తే నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. కరెక్ట్. మీరు, నాకు తెలిసి మీరే ఈ క్యాప్షన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు, వెదర్ ఇట్ ఈస్ ఫిలిం ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు యువర్ పర్సనల్ లైఫ్. అంటే ఓన్లీ 2 లవ్ స్టోరీస్ ఎందుకు అనుకుంటారు మీరు? అదే మల్టిపుల్ అయినా సరే. ఇప్పుడు నన్నే ఎందుకు అడగాలనిపించింది క్వశ్చన్. మీరు లవ్ చేయలేదా? ఇక్కడ ఒట్టు పెట్టుకొని చెప్పండి, ఎంతమంది లవ్ చేయలేదు, ఎన్నిసార్లు లవ్ చేయలేదు, ఎన్నిసార్లు పడింది. కాకపోతే
ఎనీవే ఫ్యాక్ట్ ఏంటంటే కరెక్ట్, 2 love stories can never be the same. If they are the same, why do you get married again? కాబట్టి లవ్ స్టోరీస్ డెఫినెట్గా కాదు. బట్ ఈ ఫిలింకి అబ్సల్యూట్ పర్ఫెక్ట్ టైటిల్ అండి. అది నిజంగా అంటే లిటిల్ అవే ఫ్రమ్ దట్ దేవ్ టేకెన్ సో మచ్. మీరు ఇందాక చెప్పారు ర్యాప్ సాంగ్ దాంట్లో ఇదని, ఈవెన్ ద కలర్ కాంబోస్, ఫాంట్స్, ప్రతిదీ కూడా చాలా మెటిక్యులస్గా చేశారండి. అంటే ఒక సినిమా సక్సెస్ అవుతుందని ఒక స్క్రిప్ట్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని టిల్ ప్రమోషన్స్ టు ఎవ్రీథింగ్ టు టిల్ రిలీజ్ దే టేకింగ్ ఇట్ వెరీ వెల్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం అండి. అంటే సినిమాలు కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. ఇది ఆడుతుంది అనే సినిమా ఇది. ఆ జాగ్రత్త తీసుకుని చాలా బాగా చేశారండి. దట్స్ ఐ అడ్మైర్. అండ్ అలాగే ఆ మీరు చెప్పిన లైన్ కూడా, no 2 love stories are the same. They can never be the same because you can't love the same woman twice. దాని ఎక్స్టెన్షన్ నేను చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెంకటేష్ సార్, ఈ టైమ్స్లో ఒక సినిమా తీయడమే చాలా టఫ్ జాబు, అది కూడా రిలీజ్ అవ్వడం ఇంకా టఫ్ జాబు. కాకపోతే మీ సినిమా పోస్టర్స్ చూస్తే జియో హాట్స్టార్, మా టీవీ లోగోస్ కనిపిస్తున్నాయి. ఏంటి సార్, ఏం జరిగింది బిజినెస్ పరంగా? ఏంటి, మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? లేదండి, అంటే బేసికల్గా సినిమా స్టార్ట్ చేసేటప్పుడే ఒక నమ్మకంతో స్టార్ట్ చేసాం 100%. సో స్క్రిప్ట్ అందరూ చెప్పినట్లు స్క్రిప్ట్ కానివ్వండి అన్నీ, సో అదే దాంతోనే సినిమాను కూడా కంప్లీట్ చేసాము, అదే క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో దట్స్ ద యాక్చువల్లీ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆల్సో. సో క్వాలిటీ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి. సో చూసారు అందరూ, మల్టిపుల్ టైమ్స్ చూసారు, వాళ్ళు కూడా చూసి కంటెంట్ నచ్చే కొన్నారు. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. వెంకటేష్, సో మీకు అంటే ఆయన నారోహిత్ చెప్పారు కదా, లాస్ట్ ఆగస్ట్ కనుక్కున్నాము, ఇప్పుడు వస్తుంది. సో ఆల్మోస్ట్ చాలా యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం దొరికింది. అవునవును. సో వాట్ కైండ్ ఆఫ్ బెటర్మెంట్ యూ మేడ్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ బెటర్మెంట్ అని అడిగితే అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇట్ ఈస్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద షూట్. అంటే కొంచెం షూట్ కూడా చేయాల్సి వచ్చింది మధ్యలో, ఎలక్షన్స్ అండ్ ఆల్. సో షూట్ అయ్యి వీ హ్యాడ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో అది లెంత్ సెట్ చేయడంలో కానీ, అంటే ఒక తెలిసిన వాళ్ళందరికీ వీ షోడ్ ఆ ఫిలిం. సో ఏమైనా బెటర్ ఇన్పుట్స్ వస్తే వీ టుక్ దట్. సో ఓవరాల్గా టీమ్ అంతా సాటిస్ఫై అయ్యేలా వీఆర్ ఏబుల్ టు మేక్ ద ఫిలిం. సో అంత అయితే మేము చేసాం. సో అంటే ఈ 1 year వెయిటింగ్ పీరియడ్లో వెయిట్ చేయడం, యాంటిసిపేట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. అది కొంచెం నర్వస్నెస్ కొంచెం రెండు ఉంటాయి కదా, సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? అంత నర్వస్గా అయితే ఏం లేదండి. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. రోహిత్ గారు సార్, ఇందాడ చెప్పినట్టు సీనియర్స్ అంటే ఒకనొక టైంలో మొత్తం వరుసగా బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ ఎక్కువ చేశారు. అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు, ఐ మీన్ అంటే దీనికి ముందు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. సో ఈ సినిమా చేసిన తర్వాత ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారా? అంటే నారా రోహిత్ని జనాలు ఇలా చూడాలనుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి ఏమైనా చేంజెస్ వచ్చినాయి మీ? నో అండి, అంటే బేసిక్గా నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్తుండేవాడిని, కథ నచ్చితే సినిమా చేస్తాను. అది ఏ జోనర్ అనేది దర్స్ నథింగ్ పర్టిక్యులర్. సుందరాకాండ కథ నచ్చింది, నెక్స్ట్ ఐ హ్యావ్ అనదర్ స్క్రిప్ట్ విచ్ ఇస్ అనదర్ జోనర్. సో ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ కథ నచ్చితే సినిమా చేస్తాను. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ ఇట్ బెటర్ విజువలీ. సో ఆ కేర్ తీసుకుంటున్నాను, అంతకుముందు అది తీసుకునేవాడిని కాదు. కథ నచ్చితే ట్రైలర్స్, ప్రమోషనల్ కాంటెంట్ అంతా బాగుంటుంది, సాంగ్స్, ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ అన్నీ బాగుంటున్నాయి. ఇంకా హిట్ అవుతుంది అని టైంకి వెళ్ళి చూస్తే ఏముంటుంది. సో ఈ సినిమాలో అలా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? ఈ క్యాస్ట్ అందరూ పెర్ఫార్మెన్స్ ఎలా చేశారు అని జెన్యున్గా అడిగితే ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నాను అండి, ఈ సినిమాకి ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకుని యూ కెన్ గో బ్యాక్ హోమ్. మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు యూ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. దానికి రీజన్ వీళ్ళందరూ. సో దే డిడ్ దర్ జాబ్ అండి. వాళ్ళు అంత సీనియర్ యాక్టర్స్ గురించి నేనేం చెప్తాను. ఆ క్వశ్చన్కి ఒక చిన్న ఎక్స్టెన్షన్. సో బేసికలీ వెంకీతో ఎప్పుడు అనేవాడిని, ఓన్లీ ట్రైలర్లోను టీజర్లో ఉన్న హైలైట్సే సినిమాలో కూడా ఉంటాయి, అంతకంటే ఏం పెద్ద ఎక్కువ కంటెంట్ ఉండదు మీరు అన్నట్టు కొన్ని సినిమాల్లో. మన దాంట్లో అలా కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇదే ఉండాలి కానీ ఓన్లీ ఇదే ఉండకూడదు అని. సో మీరు చూసింది చాలా తక్కువ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ. దెర్ ఇస్ లాట్ మోర్ ఇన్ ద ఫిలిం అండి. ఓకే, నరేష్ గారు. ఏంటిది ఈరోజు విచిత్రం? హీరోయిన్ కదా అడగాల్సింది క్వశ్చన్. నరేష్ గారు అవునా? కృష్ణాష్టమి కదా.
సో నరేష్ గారు అంటే మీవి ప్రీవియస్గా చాలా లవ్ స్టోరీస్ ఉంటుండే, రోమ్ కామ్స్. సో ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ లవ్ స్టోరీనా లేదంటే కాంటెంటా, ఇంక వేరే కాంటెంట్ ఏమైనా ఉంది? అదే చెప్పాను కదండి, మొన్న ఒక 2 months వ్యవధిలో 20 కథలు విన్నాను, దాంట్లో 6 ఒప్పుకున్నాను. అంటే నేను బేసిక్గా ఇప్పుడు ఐఎమ్ ఇన్ స్టేజ్ వేర్ ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ ఫాదర్ రోల్స్, నెగిటివ్ రోల్స్, లీడ్ రోల్స్. సో కంటెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నానండి. ఇందాక వాసుకి చెప్పినట్టు వెన్ ఐ యాక్సెప్ట్ ఎ ఫిలిం అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్, కంటెంట్, ప్రొడక్షన్, అంటే ప్రతి సినిమా మనం అనుకున్నది హిట్ అవుతుందని కాదు, ఒక మంచి సినిమా చెయ్యాలి, ఇది హిట్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాం మనం. సో అలాంటి సినిమాలు నేను ఒప్పుకుంటున్నాను. దట్ ఈస్ ద సక్సెస్. ప్రతి సక్సెస్ఫుల్ సినిమాలో నేనున్న సినిమాలు సక్సెస్ అవ్వడం కాదు, మంచి సక్సెస్ఫుల్ ఎందుకు ఉన్నంటే మై చాయిస్, నన్ను చూస్ చేసుకున్నటువంటి సినిమాలు కూడా అలా ఉన్నాయి. సో ఈ సినిమా కూడా ఆ కోవలోకి వస్తుంది. దట్ మచ్ ఐ కెన్ సే. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఇన్ థియేటర్స్. పాప్కార్న్ తింటూ మంచి వర్షన్లో, మాన్సూన్లో ఎంజాయ్ తగ్గ సినిమా అని నేను చెప్పగలుగుతాను. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ. టికెట్లు తక్కువ అవుతున్నాయిగా, పాప్కార్న్కి అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటేనండి, విజువల్గా ఈ ట్రైలర్స్లో చీట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఒక 1000 కోట్ల సినిమాలో అది వేరే. హెలికాప్టర్ బ్లాస్ట్ అయితే దాంట్లో నుంచి అలా ల్యాండ్ అయ్యి డైరెక్ట్ సబ్మెరీన్లోకి వెళ్ళిపోయి ఇటు నుంచి ఇదికి వెళ్ళిపోయి అలా విజువల్స్తో మనం పడిపోతాం. ఇక్కడ అవేం లేవు. ఇట్స్ ఆల్ క్లియర్ ఎంటర్టైన్మెంట్. మీరు చూస్తున్నది ఏది ఉందో దట్ ఈస్ గోయింగ్ టు, ఇది ఒక మచ్చుతునకు మాత్రమే. ఖచ్చితంగా యూ విల్ గెట్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నరేష్ గారు ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్, అది స్టేజ్ అయినా స్క్రీన్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు, వేదిక పైన ఉన్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్